హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. ఇది నా బర్త్డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ని నేను నా బర్త్డే రోజే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి ఈరోజు అయితే చేస్తున్నాను. ఆ రోజు నేను మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ చేసుకొని బయట మాప్ అయితే పెట్టి ముగ్గు అయితే వేశాను. వేసి హెడ్ బాత్ అయితే చేసి నాకు ఇష్టమైన లక్ష్మీదేవికి అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను. దీపారాధన కంప్లీట్ అయిపోయాక యాక్చువల్లీ హాఫ్ శారీ వేసుకుందామని చెప్పి బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ నాకు 700 పడింది ఆ డిజైన్కి. సో ఆ బ్లౌజ్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. మా హస్బెండ్ ఏమో నేను తెచ్చాను కదా డ్రెస్, అదే వేసుకో, హాఫ్ శారీ తర్వాత వేసుకుంటూలే అని చెప్పాడు. సో అందుకని చెప్పేసి ఇంకా ఓకే అన్నాను. ఇక నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో దానికోసం బాస్మతి రైస్ ఇలా 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకుంటాను. ఎగ్ బిర్యానీకి 4 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇక్కడ. సో ఎగ్స్ ఉడికాక నేను వీటిని కొద్దిగా ఆయిల్, పసుపు, సాల్ట్ వేసి వాటిలో బాగా రోస్ట్ చేస్తున్నాను. రెడ్ రోస్ట్ అయ్యే వరకు ఇలాగ ఉంచేసి బయటికి తీసేస్తాను నేను ఎప్పుడైనా. సో ఆ తర్వాత ఇంకొక పక్క బాస్మతి రైస్ అయితే ఉడికిస్తున్నాను స్పైసెస్ వేసి. మీలో ఎంతమందికి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఎవ్రీ సండే నేను ఏదో ఒక బిర్యానీ చేస్తూనే ఉంటాను, చికెన్ ఆర్ మటన్ ఆర్ ఎగ్. సో ఫిష్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, మధ్య ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటున్నాను అది కూడా. ఇక్కడ ఎగ్ బిర్యానీలోకి గ్రేవీ అయితే చేస్తున్నాను. మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది నా స్టైల్లో. సో ఇప్పుడు వీటిని అన్నీ కలిపేసి ఒక లేయర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను బిర్యానీకి లేయర్స్ వేస్తూ వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేయలేదు. సో అదైతే ఫైనల్లీ మీకు ఇలా అయితే చూపిస్తున్నాను. వేసాక ఆల్రెడీ ఎగ్ బిర్యానీ దమ్ చేశాక వీడియో అయితే రికార్డ్ చేశాను, డైరెక్ట్గా ఇది చూపిస్తున్నాను. సో చాలా టేస్టీగా స్పైసీగా వచ్చిందండి. మా హస్బెండ్ అయితే వామ్మో ఈసారి చాలా స్పైసెస్ వేసావే, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది అని చెప్పేసి తింటున్నాడు ఇక్కడ. సో మేమందరం ఇలా ఒకటేసారి తింటున్నాం, అమ్ము, నేను, మా హస్బెండ్. లంచ్ చేశాక 4 o'clockకి ఇక్కడ నేను సేమియా అయితే చేస్తున్నాను. స్వీట్ ఉండాలి కదండి బర్త్డే రోజు. మార్నింగ్ చేద్దామంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాడు కదా, సో అతను ఉండేది ఇంక ఈవినింగే. ఇంకా నేను చేసి పెట్టేది వీళ్ళకే కాబట్టి నేను ఈవినింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నెయ్యి వేసి సేమియాని అయితే ఇలా రెడ్ రోస్ట్ చేస్తున్నాను. ఈ మంచిగా రెడ్ రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని అదే బౌల్లో కొన్ని పాలైతే వేడి చేస్తున్నాను. పాలు మంచిగా మరిగాక అందులోకి మనము రెడ్ రోస్ట్ చేసిన సేమియాని అయితే ఇలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది నేను సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్తున్నాను మీకు. చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి, అస్సలు చిక్కపడదు ఎన్ని గంటలైనా. సేమియా వేసాక అది కొంచెం ఉడికాక అందులోకి 2 గంటల షుగర్ అండ్ 3-4 యాలకుల పౌడర్ అయితే ఇలా దంచి వేసేసుకున్నాను. సో ఆ తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసి మంచిగా ఉడికించుకోవాలి. అంతేనండి. మా హస్బెండ్కి ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటేనే ఇష్టం, ఎక్కువగా పాలనేవి ఉండకూడదు. మీకు పాలగా కావాలంటే కొన్ని ఆల్రెడీ పాలు నేను చెంబలో తీసి పెట్టుకున్నాను. చల్లార్చిన పాలు చిల్లుడు మిల్క్ అంటారు. సో మీరు తినే ముందు ఈ పాలను యాడ్ చేసుకొని తింటే పాయసం అనేది మంచి లూజ్ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే. ఇక్కడ ఈవినింగ్ 5:30 అవుతుంది. మేము స్వీట్ అలా తినేసి మా హస్బెండ్, నేను, అమ్ము కేక్ తీసుకురావడానికి అయితే బయటకైతే వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, మినీ వ్లాగ్లో చెప్పాను కదా నా బర్త్డే డ్రెస్ ఎలా ఉందో, మీకు ఫుల్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తా చూసేయండి అని. ఈ వ్లాగ్ లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ వరకు చూసి మా హస్బెండ్ తెచ్చిన డ్రెస్ ఎలా ఉందో మీరే చెప్పండి. అండ్ ఫైనల్లీ మేము కేక్ హౌస్కి అయితే వచ్చాము. సో ఇక్కడ బెంగళూరు అయ్యంగార్ బేకరీ అంట. సో నెంబర్ ఆఫ్ న్యూ కలెక్షన్స్ కేక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. రెడ్ వెల్వెట్, పైనాపిల్ పేస్ట్రీ అండ్ బ్లాక్ ఫారెస్ట్, సిండ్రిల్లా, చాలా టైప్స్ అయితే ఉన్నాయి. డోరామాన్ అండ్ యానిమల్ థీమ్. బట్ మేము ఇందులో చూస్ చేసుకుంటున్నాము మాకు ఏ ఫ్లేవర్ కావాలా అని చెప్పి మా హస్బెండ్, నేనైతే. సో అమ్మ అక్కడ గ్లాస్ అది ముట్టుకుంది. సో తనకి షాక్ కొట్టినట్టుంది, పాపం బిడ్డ ఏడుస్తుంది, మమ్మీ షాక్ కొట్టింది అని చెప్పి. ఫైనల్లీ ఇక్కడ నా ఫేస్ అయితే మళ్ళీ ఒక 20 seconds అలా రిలీజ్ చేశాను. ఇకైతే ఫైనల్లీ పైనాపిల్ పేస్ట్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ బిల్ అనేది పే చేస్తున్నాడు. నేను ఇక్కడ అన్ని కేక్ పీసెస్ని రికార్డ్ చేస్తున్నాను చాలా బాగున్నాయని చెప్పేసి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము.
ఇంటికొచ్చాక 10 మినిట్స్‌కి ఇలా డెకరేషన్ అంతా చేసుకొని ఫాస్ట్‌గా వెంటనే కేక్ అయితే కట్ చేశాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ మెల్టెడ్ కేక్ ఇచ్చాడు. కూలింగ్ కేక్. సో, మాకు అది చాలా మెల్ట్ అయిపోతుందని చెప్పేసి పిల్లలు ఇక్కడ 8:00కే పడుకుంటారు. సో, అందుకని చెప్పేసి మేము వాళ్ళ కోసం ఫాస్ట్‌గా వెంటనే కేక్ అయితే కట్ చేసేసాం. సో, మా హస్బెండ్, నేను, అమ్మగారు దిగిన పిక్స్ అయితే హస్బెండ్, అమ్ము ఇక్కడ నాకు కేక్ తినిపించే పిక్స్ యాడ్ చేద్దామంటే ఆ పిక్స్ బాగా రాలేదు. పిల్లలకి తీయడం రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అందుకని మా హస్బెండ్ వ్లాగ్‌లో ఏమి ఇంక్లూడ్ చేయట్లే ఆ పిక్స్ అని చెప్పేసి అన్నాడు. మా హస్బెండ్ తెచ్చిన డ్రెస్ అయితే చూపిస్తానన్నాను కదా లాస్ట్‌లో. సో, ఫైనల్లీ ఆ డ్రెస్ ఇదేనండి. డ్రెస్ నాకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ అయితే చేయండి. దట్స్ ద వ్లాగ్ టుడే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.